3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. అద్భుతం జరగడానికి 3 విషయాలు చెప్పబోతున్నాను ఈ రోజు నేను. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి ముఖ్యమైన 3 విషయాలు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు, 3 విషయాలు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఒకటి, అసలు అద్భుత కార్యం అంటే ఏంటో మొదటగా మనకు తెలియాలి. ఏంటి అద్భుత కార్యం అంటే ఏంటంటే? పురుషులు స్త్రీలు అందరూ చెప్పండి. అద్భుత కార్యం అంటే ఏంటి? అమ్మా, ఎవరి వలన జరగినటువంటి కార్యము ప్రభు వలన జరిగింది చూసారా, అది అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులతో ఏమంటున్నాడంటే, రేపొద్దుటి దేవుడు మీకు అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. అందుకే మీరు ఏం చేయాలంటే ఇప్పుడే మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం. హృదయాన్ని ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఇప్పుడు పగలంత మానం పని చేస్తాం, మనం ఒళ్ళంతా మురుగు పట్టేస్తే ఇంటికి వచ్చాక ఎలా శుద్ధి చేసుకుంటాం? అయ్యా, సబ్బెట్టి స్నానం చేస్తాం. దేవునికి స్తోత్రం. పాయింట్ అక్కడ వచ్చింది. ఉత్తి స్నానం చేయం, సబ్బుతో రుద్ది. ఎందుకంటే మురుకు, పట్టిన మురుకు పోవాలి కాబట్టి. దేవునికి స్తోత్రం. మరి దేవుడి సన్నిధిలో నువ్వు ఏ సబ్బుతో స్నానం చేస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు? సింతాలా వస్తుందా? సింతాల సబ్బు, మెడిమిక్సా, సంతూర్ సబ్బా? సంతూర్ ఎక్కడ ఉండునో? చందనం. నువ్వు మెరిచిపోవాలంటే చందనంలాగా వాడండి. ఇదివరకు సంతూర్కి యాడ్ చేసినందుకు దేనికి? ఇక అందరూ సంతూర్ల మీద పడ్డారు పూర్వం. ఇప్పుడైతే కొంచెం మార్చారేమో కానీ. దేవునికి స్తోత్రం. మరి ఏ సబ్బుతో నువ్వు పరిశుద్ధపరచబడతావంటే యేసు రక్తము అనే సబ్బు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్తము నువ్వు వాడితే ఏమైందంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆమేనా? అర్థమవుతుందా అమ్మ? ఏనండి జాగ్రత్తగా, అర్థమవుతుందా? ఏం చేయాలి? ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మనిషి ఆలోచన కేవలం దేవుని దృష్టిలోనంట మనుషుల యొక్క తలంపు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదేనంట. తెలుసా మీకు ఆ విషయం? ఎల్లప్పుడూ కూడా మనిషి యొక్క ఆలోచన దేవుని ఎదుట సరిగా లేవు. దేవునికి స్తోత్రం. మరో చోటన దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకపోతే ఎవ్వడో కూడా ప్రభువును చూడలేడు అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ప్రభువా నా ఆలోచనలు పరిశుద్ధపరిచయ్యా. అర్థమవుతుందా? ప్రభువా నా కళ్ళును పరిశుద్ధపరిచయ్యా. ప్రభువా నా పెదాలను పరిశుద్ధపరిచయ్యా. నా హృదయంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని కడిగివేయి నాయనా. అయ్యా, నా ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచయ్యా అని దేవుణ్ణి మనం అడగాలి. దేవునికి స్తోత్రం. అది అలా చెప్పాలి. స్తోత్రాలు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తా అంటున్నాడు. ఆమేనండి. నీ ప్రాణాత్మ దేహాన్ని యేసయ్య పరిశుద్ధపరుస్తున్నాడు. ఆమేనండి. పరిశుద్ధపరచడమే కాకుండా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని కూడా జరిగించబోతున్నాడు. ఆమేనండి. మరి అద్భుతాల గురించి మరి మనం చదువుకుంటే, ఇప్పుడు అద్భుతాలు జరిగింది అని కొంతమంది, ఈ కాలంలో జరగవండి అప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు జరగవనే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు జరగవా? 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 అమ్మ, మీకు నమ్మితే ఏదైనా యేసయ్య నీకు చేస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మితే ఏదైనా యేసయ్య నీకు చేస్తాడు. నాకు అద్భుతం, ఏదో ఒక అద్భుతం జరిగిందే ఇప్పుడు వరకు అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. అమ్మవాడు జరగలేదేంటి? అమ్మ జరగలేదు. మీకు రీసెంట్గా జరిగిన అద్భుతం అది. ఆ పాప పేరేంటమ్మ? నీ పేరు? వాళ్ళ బైక్ వేరే వాళ్ళు కొట్టేశారు. బైక్ బండి, వాళ్ళ ఆయన బండి. అది ప్రార్థన చేయించుకుంటే అమ్మ బండి దొరికిద్ది కానీ కొంచెం టైం పడుద్ది అని చెప్పాను వాళ్ళకి. అంతే కదయ్యా? 2 నెలలు అంతా అయింది చెప్పి, అంతే 3 నెలల క్రితం బండి దొరికిద్ది కానీ కొంచెం టైం పడద్దమ్మా అని చెప్పాను వాళ్ళకి. ఫోన్లో ప్రార్థన చేసి, ఫోన్లో డైరెక్ట్గా కూడా కాదు. మొన్న బండి దొరికేసింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభులో ఉన్న స్పెషల్. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు ఎన్నో జరిగిన బోర్డులు ఉన్నాయి, అవన్నీ చెప్తే తెల్లరిపోద్ది. దేవునికి స్తోత్రం. యేసయ్య అద్భుతాలు చేస్తాడండి. నమ్మాలి. నమ్మితే ఏదైనా చేస్తాడు యేసయ్య. ఎందుకో చెప్పను. ఎందుకు చేస్తాడు తెలుసా?
యేసయ్య ఎందుకు ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడు? మీరందరూ కనపడుతున్నారు, నాకు సైడ్ ఉండటంలో వీళ్ళు ఎవరో కనపడతలేదు. ఎదుర్కొంటే కనపడుతున్నారు అనుకో, నాకు చక్కగా ఇంకా అందరిని అడుగుతుంట ఎందుకు చేస్తాడు అద్భుతం చెప్పండి అయ్యా. ఎందుకు చేస్తాడు చెప్పనా? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అంత యేసయ్య. దేవునికి స్తోత్రం. నిన్న అంటే జరిగిపోయినది, నేడు అంటే జరుగుతున్నది, రేపు అంటే ఆ యొక్క నిన్న నేడు నిరంతరం అంటే రేపొద్దుటి నిరంతరం కూడా జరగబోయేప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నువ్వు మారుతావేమో నేను మారుతావేమో కానీ దేవుడు మారడు. దేవుని స్తోత్రం. నమ్మితే యేసయ్య ఏదైనా జరిగించేస్తాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవుని స్తోత్రం. అవి కంటికి కనబడవు, హృదయానికి చూస్తావు. అవి కంటికి కనబడవు, హృదయానికి చూస్తావు. ఓరి కాలములో ఎన్నో గొప్పవి, ఈ కాలములో లెక్కలేనివి. ఓరి కాలములో ఎన్నో గొప్పవి, ఈ కాలములో లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి చూస్తావు. కానాది ఇందులో ఒకే మాటతో అద్భుతము చేసింది. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచింది. అందరూ పాడదాం. అందరూ పాడతారు. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచింది. అవి కంటికి కనబడవు, హృదయానికి చూస్తావు. అవి కంటికి కనబడవు, హృదయానికి చూస్తావు. ఓరి కార్యములు ఎంతో గొప్పవి, ఈ కార్యములు లెక్కలేనివి. ఓరి కార్యములు ఎంతో గొప్పవి, ఈ కార్యములు లెక్కలేనివి. దేవుని స్తోత్రం. ఈ పాట నేను ఎప్పుడన్నా 10 సార్లు పాడానంటే నాకు అద్భుతం జరిగిపోతుంది. ఎక్కువ కూడా కాదు, పల్లవి చరణం ఒక్క 10 సార్లు ఈ పాట పాడానంటే అద్భుతం ఖచ్చితంగా జరగాలంటే. ప్రార్థన కూడా కాదు నేను చెప్పేది, కేవలం ఈ పాట పాడితే చాలు అద్భుతాలు జరిగిపోతాయి. నేను చూశాను, నేను అనుభవంలో చెప్తున్నా. దేవుని స్తోత్రం. యేసయ్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. మరొకటి, ఇప్పుడు మొదటగా అద్భుతం చేయాలంటే యేసయ్య ఏం చేయాలని చెప్పాను? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మొదటిది అద్భుతం జరగాలి. రెండోది ఏం జరగాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. గలతీ 3:5. ఓ థ్యాంక్ యూ జీసస్. గలతీ 3:5. థ్యాంక్ యూ జీసస్. కాదు కాదు, ఆత్మను అనుగ్రహించి ఆత్మను మీకు అనుగ్రహించి నీలో అద్భుత కార్యములు చేయవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమనుగ్రహిస్తాడండి దేవుడు? పరిశుద్ధాత్మ కావాలన్న వాడు చేతుల పైకి ఎత్తాను. ఓ రాబాదాల రాకందాల హల్బరందరత్తర. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ రకాదాల రాబాదాల హల్బరందరత్తర. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ పరిచర్య ఉంది. నాకు పరిశుద్ధాత్మనే దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు దేవుడు నన్ను మార్చాక 10 సంవత్సరాలు పట్టింది. అయ్యా పరిశుద్ధాత్మను దయచేయని అని అడిగితే ఎప్పుడో ఒక రోజున అర్ధరాత్రి భాషలు ప్రార్థన చేస్తుంటే భాషలు రకరకాల భాషలు వచ్చేసి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండోది, పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడు నింపబడతావో తెలుసా? ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావు అనుకోండి, ఏం జరిగిందో తెలుసా? ఆత్మను అనుగ్రహించి
మీలో అద్భుత కార్యాలు జరిగించేవాడు ఆయనే అనుంది. దేవునికి స్తోత్రం. నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నీలో అద్భుత కార్యాలు జరిగించేవాడు అన్న దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ లేదనుకోండి ఏముంటది? లోపల పరిశుద్ధాత్మ అసలు లేదనుకోండి ఏముంటది? వినపడతల్లా? పరిశుద్ధాత్మ లేకపోతే ఏ ఆత్మ ఉంటుందండి అమ్మా? పరిశుద్ధాత్మ లేనప్పుడు దురాత్మ ఉంటుంది. దురాత్మ ఏం చేస్తో తెలుసా? ఇందాక ప్రార్థనకి వెళ్తే సహోదరి ఏమంటుందంటే, కామరగోటలో తల్లి అయ్యా కరెక్ట్గా పనిచేసుకునేటప్పుడే పలానా వస్తుందండి పక్కింటామా వచ్చేసి ఓకే చెవులో ముసుగుసలు ఆడతా ఆ విషయాలు ఈ విషయాలు ఈ విషయాలు ఈ విషయాలు ఇవన్నీ ఓకే చెవులో కొనుకుతుంటుందండి. వచ్చి ప్రార్థన పెడితే రాదు ఆమె, కానీ వ్యర్థమైంది చెప్పడానికి మాత్రం వచ్చాక ఓకే గుసగుస ఆడుతూ ఉండదండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలో ఉండదో ఊళ్ళో వాళ్ళందరి విషయాలు పనికిమాలిన విషయాలు మనం మాట్లాడుకుంటాం. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఏమైంది? భయం ఉండదు, భయం ఉండదు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏమైంది అంటే మనకి ఎవరో విషయాలు మనకి ఎందుకు వేస్ట్ విషయాలు. మేము టీ తాగుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన వేరే వాళ్ళు ఏదో అంటే ఎందుకయ్యా మనకి ఎందుకయ్యా అవన్నీ? ఎవరిని మనము విమర్శించకూడదు అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇవాళ ఎవరికో ఏదో జరిగిందని మనం విమర్శించామనుకో రేపు పొద్దున అదే విషయం మన పిల్లలకి జరగవచ్చు, లేకపోతే మనకి జరగవచ్చు. తెలుసా నీకు ఆ విషయం? ఒకప్పుడు నేను కూడా పలానా సేవకుడు ఎలాగంట పలానా సేవకుడు ఎలాగంట అంటే వాళ్ళకి జరిగినాయి ఇంచుమించుగా నాకు వేరే వాళ్ళు అన్నామనుకో అది వచ్చి ఆ బాంబు వచ్చాడు తిరిగి మనం ఎవరి గురించి కూడా దేవుళ్ళలో భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే ఇతరుల మీద మనం నేరారోపణ చేయకూడదు. దేవునికి స్తోత్రం. మా కోళ్ళలో ఎలాంటిదో తెలుసా నీకు? చర్చిలో ఇంతది మా కోళ్ళలో ఎంత గయ్యాలో తెలుసా అన్నావు అనుకో బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరంటున్నారు ఈ మాట? నీ కోడలంటల్లా ఇక్కడ ఏసై అంటున్నాడు నీ మాట. దేవుని స్తోత్రం. మా అత్తగారు చర్చిలో ఉన్నప్పుడు ఎలా ఆడితే ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత గయ్యాలో తెలుసా మా అత్తగారు అన్నావు అనుకో ఈ మాట ఏసై అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏసై అద్భుతాలు చేస్తాడండి, నమ్మండి. మనం ఎప్పుడు కూడా ఆత్మతో దేవుని స్తుతిస్తానే నోరు తెరవాలి, కానీ ఈ పెదాలని సైతాన్ కోసం తెరవకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అంటే అబద్ధాలు ఆడడానికి, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడానికి, లేకపోతే ఈ పెదాలతో రకరకాలుగా వ్యర్థంగా మాట్లాడడానికి ఉపయోగించకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. నువ్వు ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని దేవుని మాటలు చెప్పే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుని సంధికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఆమేనా? కుటుంబాల వారిగా వచ్చేవాళ్ళు ధన్యులు మీరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే కొత్తోళ్ళు గురించి కాదు కానీ నేను చెప్పేది, పాతోళ్ళు కొంతమంది చక్కగా వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచుతున్నారు. సంతోషం. మా పిల్లల్ని తీసుకొస్తుంది దేవుని సన్నిధికి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఒకసారి తీసుకొస్తున్నారు కదా, ఒకసారి చేతులు ఎత్తండమ్మా. తీసుకురావట్లేదా? మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? మీ పిల్లలే మీ మాట వినకపోతే పేరు పిల్లలు ఉన్నారా? ఈ పిల్లకాయలు ఎత్తుంది పైకి. దేవుని స్తోత్రం. ఇంకెవరు మన మాట వింటారు? అమ్మ అర్థమవుతుందా? అమ్మ అయ్యగారి దగ్గరికి వెళ్దాం ప్రార్థన చేయించుకుందాం అంటే సగాల మనవరాలు రాత్రి వచ్చి ప్రార్థన చేయించుకుంది. అమ్మ వచ్చిందా? దేవుని స్తోత్రం. నిజంగా నీ పిల్లలు నీ మాట అనకపోతే రేపు పొద్దున్న నేను చెప్తున్న భవిష్యత్తులో వాళ్ళు చాలా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. నిన్ను కొడతారు కూడా. నిజం నేను చెప్పేది. వాళ్ళకి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే భయంతో వాళ్ళని చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో నువ్వు పెంచలేదో, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి దేవుని సన్నిధిని అలవాటు చేయాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు పెద్దదిగాక వాళ్ళ త్రోవ తొలగిపోరు. దేవుని స్తోత్రం. లేదో నా పిల్లలు బాగున్నారని నువ్వు అనుకుంటే రేపు పొద్దున వాళ్ళు భ్రష్టులైపోయి నిన్ను కొట్టే అవకాశం వస్తాయి. దేవుని సన్నిధిలో ఉంటే వాడికి తల్లి ఏంటో, తండ్రి ఏంటో, బంధువులేంటో, నాయకుడు ఏమిటో, సమస్య ఏమిటో ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమైంది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. తండ్రి లేకపోతే మనము లేము, తండ్రి లేకపోతే మనము దిక్చూసి చూపించేవాడు మనకి కావాలి. ఒక నాయకత్వం అనేది
కావాలి అని వాళ్ళకి అర్థమైంది. దేవునికి స్తోత్రం. అందుకే యెహోషువ ఏమంటాడంటే, నేను నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాం అంటాడు. దేవునికి స్తోత్రం. మనం మన కుటుంబాలన్నీ కూడా దేవుని సేవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఒకవేళ మనలో ఏదన్నా సాధారణంగా కొంతమంది చర్చిలోకి వస్తే అమ్మా ప్రార్థన చేయమ్మా అంటే ప్రార్థన చేయరు, కానీ బయటికి వెళ్ళా కాళ్ళ గురించి మాట్లాడమంటే సాధారణంగా ఇలాంటివి ఎక్కువగా బాగా ముసలోళ్ళే చేస్తారు. ఇలాంటివి ఎక్కువ అభిప్రాయం కలిగిన వాళ్ళు వీళ్ళకి ఉండదు. ఎందుకంటే వీళ్ళ పనుల మీద పరిగెడుతుంటారు. పనులు పిల్లల్ని పెంచుకోవాలి, అలాగా ఎలాగని పనుల కోసం పరిగెడుతుంటారు. ఈ ముసలోళ్ళు కొంతమంది తినేసి ఏం చేస్తారంటే వాళ్ళ తిన్నది అరక్క, పాపం పెద్ద వయసు వచ్చేసి ప్రభు క్షమించింది కాక పెద్ద వయసు వచ్చేసి తిన్నది అరక్క వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోనిదే కొంచెం నిద్రట్టదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. వాళ్ళ పట్ల మనం కూడా జాలిపడాలి, అంతే. అది తప్పమ్మా, అది దేవునికి విరుద్ధం అని చెప్తున్నాను, అంతకు మించి ఏం కాదు. దేవుని స్తోత్రం. అయ్యగారు ఇలా కూడా చెప్తారంతే. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరి యేసయ్య ఎలాంటి అద్భుతాలు చేస్తాడు ఒక మాట చెప్తానేనండి. ఒక్క మాట చెప్తానండి. తల్లిగా నువ్వు చెప్పే మాట నీ పిల్లలు వినాలి. ఆమేనన్న. నీ కుమారుడి నీ మాట వినాలి, నీ కుమార్తె నీ మాట వినాలి. అర్థమవుతుందా? ఒకవేళ నీ మాట వాళ్ళు ఎంటలేదనుకో, వాళ్ళు ఇప్పటికే చేజారిపోయారని అర్థం. వాళ్ళు చాలా తేడాగా ఉన్నారని అర్థం. చాలా విషయంలో నువ్వు ఎంతగానో పశ్చాత్తాపడాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కానీ దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడు అనే దాని గురించి ఒక చిన్న ఉపమానం చెప్తాను నేనండి. దేవుని స్తోత్రం. ఒక ఆయన పాస్టర్ గారు, ఒక ఆయన జాగ్రత్తగానండి. పాస్టర్ గారికి 3 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది రండి? 3 కుమార్తెలు కూడా పెళ్ళిడికి వచ్చేసారు. అర్థమవుతుందా బాబాయ్ నా మాట? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. 3 కుమార్తెలు పెళ్ళిడికి వచ్చేసారు. జాగ్రత్తగానండి, జాగ్రత్తగా పెళ్ళిడికి వచ్చేసారు. పెళ్ళిడికి వస్తే ఈ పాస్టర్ గారికి బాధ ఏంటంటే, అయ్యో నా పిల్లల పెళ్ళి నేను చూస్తాను, ఈయన ముసలాడు అయిపోయాడు, మొత్తానికి నా వయసు పెద్దదైపోయింది, ముసలివాడిని అయిపోయాను, నా పిల్లల పెళ్లి చూస్తానో లేదో. ఇప్పుడు అన్నది అదే. బాధ్యతలు ఉన్నాయనుకో ప్రార్థన చేస్తాం, బాధ్యతలు లేవనుకో ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పాను కదా, ఏం చేస్తాం? అది మొత్తానికి ముసలి పాస్టర్ గారు బాధపడతా, ప్రభా నా పిల్లల పెళ్ళైనా కనీసం నేను చూస్తానా లేదా నాయన, అయ్యా నా వయసు పెరిగిపోయింది అయ్యా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నాయన అని బాధపడుతుంటే, ఒకరోజు నా పాస్టర్ గారి ఇంటి పెరట్లో ఒక జాన్ చెట్టు ఉందంట. ఆ జాన్ చెట్టు మీదకి ఎక్కడి నుంచో ఒక కోతి తప్పిపోయి అక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచో పారిపోయి వచ్చింది ఆ కోతి. మొత్తానికి దాన్ని ఎవరో కట్టేశారు, రంగేశారు దాని ఇంటి మీద పేరెంట్ గుర్తుంటాయి. కోతులన్నీ ఒకేలా ఉంటాయిగా. కోతులు మనం చూస్తే ఏ కోతి మనకి అన్నీ ఒకేలా ఉంటాయి కదా. పెయింట్ వేశారు, దాన్ని కట్టేసి ఎవరో. ఆ కోతి అక్కడికి తప్పించుకుని వచ్చి ఆ పాస్టర్ గారి జాన్ చెట్టు మీద ఉంటుందంటే ఈ కోతి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు రోజు ఏం చేస్తున్నారంటే దానికి కొంచెం అన్నం పెట్టడం, ఆహారం పెట్టడం, ఏమైనా పళ్ళు, ఏమైనా జామ పళ్ళు అట్లాంటివి ఉంటే, ఎలాంటి అరటి పళ్ళు ఎలాంటివి పెడుతుంటే పాస్టర్ గారు ఎన్ని పెడుతుంటే తిని అక్కడ అలవాటైపోయి ఆ జాన్ చెట్టు మీద ఉంటుందంట. రోజు లగ్నాన్ని బయటికి రానిగానే చెట్టంగి చూసుకునేవాడు అంట ఈయన. ఎందుకు? నా కోతి ఉందా లేదా అని చూసుకున్నాడు అంటే. ఈయన కోతి అయిపోయింది ఇప్పుడు. రోజు దాన్ని చూస్తుంటే ఎందుకు ఆ కోతిని పెంచేవాడు అంటే, బైబుల్లో ఏమని ఉందంటే, నీతిమంతుడు తన పశువుల ప్రాణాన్ని దయతో చూస్తాడంట. దేవునికి స్తోత్రం. మొత్తానికి కోతిని పెంచుతున్నాడు. సాధారణంగా మనం ఒక్కొక్క పిల్లని పెంచుకున్న, కోతిని పెంచుకున్న ఏం చేస్తుంది, మనం ఎట్లా వెళ్తే వచ్చేద్దగా. ఈయన ఎక్కడికో పెళ్లికి బయలుదేరి వెళ్తుంటే ట్రైన్ ఎక్కితే ఇది కూడా వచ్చి ట్రైన్ ఎక్కేసినట్ట. వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అంటున్నాడండి. ఎవరినే ఇంటికి వెళ్ళిపో అంటే అది మొత్తానికి ట్రైన్ భోగిలోకి ఎక్కేసింది. ఈ పాస్టర్ గారికి టెన్షన్ పట్టుకుంది. ట్రైన్ కదులుతుంది. ఈయన దగ్గరగా 4 రైల్వే స్టేషన్లు దాటి సుమారుగా 150 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు ఈయన. దేవుని స్తోత్రం. పెళ్లికి వెళ్ళాక ఈయన మనసంతా ఎక్కడుందంటే కోతి మీద ఉంది. నా కోతి ఏమైపోయిందో, అది దారి తప్పిపోయిందో, అది ఎటుపోయిందో అని. మొత్తానికి ఆ ఊరు వెళ్ళాక ట్రైన్ దిగేట వెళ్ళిపోయిందంట. ఏ ఊరు వెళ్ళాక? 150 కిలోమీటర్లు వెళ్ళాక. ఈయన పెళ్లికి వెళ్ళాడు కానీ ఆయన మనసంతా కూడా ఎక్కడుందంటే నా కోతి ఎటు వెళ్ళిపోయింది బాబు, నా కోతి అని చెప్పి మనసంతా బాధ కలుగుతుంటే, వేదన కలుగుతుంటే మొత్తానికి పెళ్లి అవజేసుకుని ఈయన వచ్చేసాడు. ట్రైన్ ఎక్కి వచ్చేసాడు. పెళ్లికి వెళ్ళిన పని అయిపోయింది, ఫంక్షన్కి వెళ్ళాడు. అది అయిపోయాక ఇంకో ట్రైన్ ఎక్కాడు, వచ్చేసాడు. కానీ కోతి రాలేదు. కోతి అక్కడ దిగేసింది కదా. ఈయనకి మనసులో దిగులు పట్టుకుని, బాధ పట్టుకుని, అయ్యో ఇక ఇవ్వాళ్ళతో దానికి నాకు
రుణం తీరిపోయినది అని బాధపడతా, మనసులో కొంచెం దిగులు ఉంది, బాధపడతా ఆ రోజు పడుకున్నాడు, నిద్రపోయాడు పాస్టర్ గారు. తెల్లారు లేచిన తర్వాత ఆ తలుపులు తీసి ప్రతిరోజు ఎలాగైతే చెట్టు మీద చూస్తాడో అలాగే చెట్టు మీద చూస్తే జాన్ చెట్టు మీద అది కొమ్మ మీద ఇలా పడుకుందంట. అలసిపోయి వచ్చింది, అది కూడా ప్రయాణం చేసి కొమ్మ మీద కాళ్ళు ఇలా పెట్టి కొమ్మ మీద ఇలా నిద్రపోతుందంట కోతి. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడంటే యేసయ్య, దేవుని స్తోత్రం. నోరు లేని పసివి, నోరు లేని జీవి కోతి తప్పిపోతేనే, ఎక్కడో చాలా దూరం తప్పిపోతే దాన్ని నేను తీసుకొచ్చాను కదా, నీ పిల్లల పెళ్ళిళ్ళు నేను చేయలేనా అన్నాడంటే యేసయ్య. దేవుని స్తోత్రం. నీ కుమార్తెల వివాహం నేను చేయలేనా? నోరు లేనిది ఈ కోతి ఎన్నో రైల్వే స్టేషన్ దాటి వెళ్ళిపోయింది, చాలా దూరం వెళ్ళిపోయింది, తప్పిపోయింది. మరలా అది ఏ ట్రైన్ ఎక్కాలో దానికి తెలియదు, ట్రైన్ ఎక్కడో మరలా ట్రైన్ ఎక్కేటట్టుగా చేసి నేను మరలా ఈ ఊరు తీసుకొచ్చి మరలా నీ ఇంటికి తీసుకొచ్చి నీ చెట్టు మీదకి తీసుకొచ్చాను కదా, నీ కుమార్తెల వివాహం నేను జరిగించలేనా అన్నాడు అంటే యేసయ్య. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అంటే యేసయ్య నీకు అద్భుత కార్యాన్ని చేయగలరు. ఆమేననండి. నువ్వు నమ్మితే యేసు ప్రభు వారు నీ కోసం ఏదైనా చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్మాలి, పైగా ప్రయత్నం కూడా చేయాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? నమ్మి ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. నువ్వు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నావో అది ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. అయ్యా ప్రభు, నేను ఇదిగోనైనా ఈ పనిలో ప్రయాసపడుతున్నాను అయ్యా, అయ్యా నా ప్రయత్నాన్ని సఫలపరిచిన ఆయన అంటే దేవుడు నీ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. ఆమేననండి. నాన్నగారు అనేవాడు, ఒరే ఆ పని ఈ పని అన్ని పనులు అన్ని వ్యాపారాలు అంటావు, లేనిపోని వ్యాపారాలు అంటావు, ఏదో ఒకటి చేస్తే దేవుడు జీవిస్తాడు, ఏదో ఒకటి చేయాలంటుండు. నేనేమో ఆ వ్యాపారం అనేవాడిని, ఈ వ్యాపారం అనేవాడిని, కొబ్బరికాయల వ్యాపారం అనేవాడిని, టిఫిన్ వ్యాపారం అనేవాడిని, లేకపోతే అదే అనేవాడిని, ఇదే అనేవాడిని, గేదెలు కొని పాల వ్యాపారం పెడదాం అనేవాడిని, ఏదేదేదో అంటుంటే ఇవన్నీ కాదురా, ఏదో ఒకటి చేయరా బాబు, ఒకటి చేస్తే దేవుడు దీవిస్తాడు. నువ్వు నమ్మకంగా ఒక పని చేస్తే మొదటగా అది కొంచెం నష్టం అనిపించిన తర్వాత ఆ పని దేవుడు దీవిస్తాడని. దేవునికి స్తోత్రం. ఏ పని చేసినా దేవుడు, తల్లిదండ్రులు ఏం చేయాలో తెలిసే పిల్లలకే, మనం బ్రతుకున్నాగానే పిల్లలకి కొన్ని బాగోగులు మంచి మంచి విషయాలు చెప్పాలి. పెద్ద ఆయన లేడు కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం ఉన్నాయి ఇంకా. దేవుని స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? మనం పిల్లలకి మంచి మార్గం చూపించాలి, వాళ్ళకి చెప్పాలి, నాన్న ఇలా చేయి, నాన్న ఇలా చేయమ్మా అని మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైన ఉపమానం, మరలా ఇంకో ఉపమానం పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు, అది కూడా చెప్తాను. ఇది చెప్పే ముందు మరో మాట చూసుకుందాం. ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి 11:21. ఓ థ్యాంక్ యూ జీసస్. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు, ఆలోచన కర్తవు నీవేనయ్యా, యేసు మాతో ఉంటావా, యేసు అలకి కోరేనయ్యా, యేసు మాతో ఉంటావా, యేసు అలకి కోరేనయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అది యేసు మాతో ఉంటారా, మేము ఓడిపోలేమయ్యా, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. చదవండి అమ్మా. అయ్యో కొరాజీనా, అయ్యో బెసీదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు.
దేవునికి స్తోత్రం. యేసయ్య ఒక 2 పేర్లు చెప్పి బాధపడుతున్నాడు అక్కడ. అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తయిదా అంటే ఊరి పేర్లు అయ్యి, అయ్యో బయలుగుడుమా, అయ్యో వెంకటరామచపురమా, నీ పని చాలా భయంకరంగా ఉంటుంది తర్వాత రోజున, ఒక రోజున అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీ మధ్యన ఎన్నో అద్భుతాలు చేశాను, అయినా బయలుగుడు మారలేదే. మీ మధ్యన చేయబడిన అద్భుతాలు వేరే చోటన చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవారే అని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. అంటే యేసయ్య అద్భుతాలు చేసేది ఎందుకంటే మారు మనసు పొందడానికి. అసలు అద్భుతం జరగడానికి పెట్టుబడి ఒకటి పరిశుద్ధపరచబడాలి, రెండోది నా చెప్పాను, రెండోది అమ్మా ఇప్పుడు చదివించాను ఇంతకుముందు, పరిశుద్ధాత్మతో నింపబడాలి, మూడోది విశ్వాసం ఉంచాలి. నీకు ఒక అద్భుతం జరగాలని. దేవునికి స్తోత్రం. నమ్మాలి నువ్వు అంతే. భార్య విశ్వాసురాలైంది, భర్త కొంచెం అవిశ్వాసం ఉంటాడు, అప్పుడు ఏం చేయాలి? మా ఆవిడ అంతేనండి ఎప్పుడు అలాగే చెప్పిద్ది అని అనకూడదు. సరేనమ్మా నేను నమ్ముతున్నాను, సరే దేవుని చేయండి నేను కూడా నమ్ముతున్నాను అనాలి, అంతేగాని జరిగిద్ది ఇదంతా జరిగింది అంత కొడితే అనకూడదు. నువ్వు ముందే తుసుమనిపించకూడదు. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమైందా? ముందే తుసుమనిపించకూడదు, అవిశ్వాసం మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం. గతంలో ఒక ఆమె ఉండేది మన సంఘంలో, ఆమె పేరు నిజంగా అవిశ్వాసం అని పెడితే బాగుండేది. జరగదు, నాకు ఇక జరగదు, అందరికీ జరుగుతున్నాయి అద్భుతాలు, నాకు జరగదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అద్భుతం జరగదు, నా బతికిందేక ఇలా సూర్యమంట అంటుంది. ఎందుకమ్మా అలాంటి వేస్ట్ మాటలు మాట్లాడతావు నువ్వు? వేస్ట్ మాటలు ఎందుకు అలాంటి? నువ్వు ముందే ఏమంటున్నావు? అవిశ్వాసం తలుపులు తీసేస్తున్నావు. ఎక్కడుందంటే సర్వం అమంగళం పతితమవుగాక అని ఉంటుందంట అన్నిల గ్రంథాల్లో, హిందువుల గ్రంథాల్లో. అంటే దానికి అర్థం ఏంటి? అపశకిన మాటలు మాట్లాడుకోకరు, అపశకిన పక్షి. దేవుడు అక్కడ ఒకవేళ తదాస్తు అంటాడేమో అని వాళ్ళ భయం. సర్వం అమంగళం పతితమవుగాక అంటే అపశకిన మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు కూడా మంచి పలకాలి. మనకు పని దొరికిద్ది, మన పరిస్థితులన్నీ మారతాయి, మనకు బాగుంటుంది, దేవుడు మనం స్వస్థపరుస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, ఇలాంటి మాటలు పలకాలి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి 3 విషయాలు చెప్పాను. ఒకటి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. రేపొద్దున యెహోవా మీ మధ్యన అద్భుత కార్యం జరిగించాలంటే ఈ రోజే నువ్వు నీ ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండోది, పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇది ఆత్మను అనుగ్రహించి మీలో అద్భుతములు జరిగించేవాడు ఆయన ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కొంతమంది పరిశుద్ధాత్మను కూడా నమ్మరు తెలుసా? పరిశుద్ధాత్మను ఏమంటారంటే దురాత్మ అంటారు. దురాత్మ ఎక్కడైనా దేవుని శుతిస్తే ఎక్కడన్నా ఏమో శుతిస్తా? అసలు దురాత్మ ఎక్కడన్నా నోరు తెరిచి దేవుని శుతిస్తా? దేవుని స్తోత్రం. అక్కడ కూడా వాళ్ళకి జ్ఞానం పనిచేయదు. పరిశుద్ధాత్మనేమో దురాత్మని పాపం మూట కట్టుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ ఎప్పటికీ కూడా లేదు అని ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. మూడోది ఇప్పుడు చెప్పాను, పరాజీన బెస్సీద, మీ మధ్యన అద్భుతాలు చేస్తున్నాను, మీరు మారు మనసు పొందితే బాగుంది. మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోల్లో జరిగితే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య మన ఊహ కండని అద్భుత కార్యాలు జరిగించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? బైబిల్లో ఏమనుందంటే యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడన్న దేవుడు. ఆమేనండి. గ్రహింపలేని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. నువ్వు గ్రహించలేని కార్యాలు దేవుడు జరిగించడంలో యేసుక్రీస్తు ప్రభు స్పష్టిస్తాయి. ఆమేనండి. మనం నమ్మితే, ఇందాకే చెప్పాను, నువ్వు నమ్మితే ఏదైనా చేస్తాడు యేసయ్య. మనం టాబ్లెట్ల మీద ఉన్న నమ్మకం నిజంగా దేవుడి మీద ఉంటుందా? టాబ్లెట్లు వేసుకుంటాం తప్పని నేను అంటలా, అవి కూడా దేవుడే ఇచ్చాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అంటలా, వెళ్ళాలి, కానీ ప్రార్థన కూడా చేయాలి. ప్రభా నన్ను స్వస్థపరిచయ్యా, ప్రభా నన్ను బాగు చేయను. ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతుకును అంటే దానికి అర్థం అదే. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే ప్రభా నన్ను బాగు చేయనైనా, ప్రభా నన్ను స్వస్థపరచునైనా అని అడగాలి. దేవునికి స్తోత్రం. అసలు ఎక్కడా జరిగిన అద్భుతం దేవుడు ఆయన బిడ్డల జీవితాల్లో జరిగిస్తారు. ఆమేనండి. ఒక రాజ్యంలో యువరాజా వారు రాజయ్యారంట. ఈ ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను జాగ్రత్తగా. యువరాజా అంటే ఎవరు?
రాజుగారి కుమారుడు అయ్యాక ఆ రాజుగారి కొన్న అలవాటు ఏంటంటే దేశంలో ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళే చంపేయాలని చట్టం పెట్టాడు. అర్థమవుతుందా? ముసలోళ్ళు నా కంటికి కనబడితే నాకు నచ్చదు. ఎక్కడ ఈ ముసలోళ్ళు జబ్బులతో వ్యాధులతో సమస్యలతో ఏళ్ళో అత్తమానం రకరకాలుగా ఉంటారు, ముసలోళ్ళు అందరినీ చంపి అని ఒక చట్టం తెచ్చాడంట. తెస్తే అందరూ భయపడి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చంపేస్తే ఒకడు దేవుని యందు భయభక్తి తెలియని వాడు ఉన్నాడంట వాళ్ళలో. దేవుని స్తోత్రం. వాళ్ళ నాన్నంటే అతనికి చాలా ఇష్టం అంట. వాళ్ళ నాన్న చంపడం ఇష్టం లేక వాళ్ళ నాన్న ఇంట్లో దాచుకుని ముసలాడైపోయిన తండ్రిని ఇంట్లో ఎవరికి తెలియకుండా దాచేసుకుని పోషించుకుంటా అలాగా చంపేసాము అని ఆయన చెప్పి ఆ రాజుగారితో ఒక మాయ మాట చెప్పి మొత్తానికి దాచుకుంటా ఆ తండ్రిని పోషించుకుంటా వస్తున్నాడు ఈ కుమారుడు. కొంతకాలం అయ్యాక ఆ రాజ్యం అంతా కరువు వచ్చేసిందంట. తిండి లేదు ఎక్కడ, అందరూ చచ్చిపోతున్నారు, తిండి లేక అల్లాడిపోతున్నారు. అప్పుడు నానా ఎక్కడ తిండి లేదు నానా, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది నానా అని చెప్పాడంట. ఎవరో ఈ కుమారుడు వెళ్ళి తండ్రితో చెప్తే తండ్రి అన్నాడంట, నానా మనం ఒడ్లు బస్తాలు మోసుకొచ్చేటప్పుడు పెరట్లో గింజలు పడి ఉంటాయి కదా, ఒక్కసారి వెళ్ళి మన పెరట్లో మామూలుగా దున్ను, విత్తనాలు లేకపోయినా పర్లేదు, మామూలుగా ఒకసారి దున్ను అని చెప్తే ఆ పెరట పెద్ద పెరట అంట. అదంతా కూడా అదంతా దున్నితే ఒరు మొలకలు వచ్చేసినాయి అంట. దేవుని స్తోత్రం. వచ్చేసాక అలా ఆ వచ్చిన పంటతో వీళ్ళు పోషించబడతాం, మళ్ళీ విత్తనాలు వేసుకోవటం అలాగా వెళ్ళిపోతున్నారు ముందుకి. అందరికీ కరువు ఉంది, కానీ ఈ ఒక్కడింట్లో కరువు లేదు. ఏం జరుగుతుందని డౌట్ వచ్చి అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తే రాజుగారి దగ్గరికి పిలిపించారంట ఈ వ్యక్తిని. అప్పుడు ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళి కుర్రోడు అన్నాడంట, రాజా దయచేసి నన్ను క్షమించండి అయ్యా, ఒకప్పుడు మీరు తల్లిదండ్రులందరినీ చంపేమన్నారు, మా నాన్నగారి మీద నాకున్న ప్రేమతో నేను చంపకుండా దాచుకున్నాను, కరువు వచ్చినప్పుడు నాకు సలహా ఎక్కడ దురితే ఒడ్లు పండుతాయో ఆ సలహా మా నాన్నే ఇచ్చాడు అని చెప్పాడంట. అప్పుడు ఆ యువరాజు సిగ్గు తెచ్చుకుని, అయ్యో నేను చాలా తప్పు పని చేశాను, పెద్ద తలకాయ ఉంటే ఏం చేస్తుందంటే మనకు ఒక మంచి ఆలోచన చెప్పిద్ది అని గ్రహించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే మనకి ఆలోచన చెప్పేవారు ఉండటం చాలా శ్రేయస్కరం. ఆమేనండి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా 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 ఉపమానాలు పూర్తి చేస్తున్నాడు. ఒకనొక టైంలో మన దేశం ఆర్థిక వ్యవస్థ చాలా ఇంకా రెండు వారాలకు సరిపడా డబ్బులే ఉన్నాయంట మన ఖజానాలో. మన ఇండియా గవర్నమెంట్ ఏం చేయాలో అర్థం కావట్లే. అందరికీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఎవరో మన ఇండియాకి రావట్లే వేరే దేశాల నుంచి. 2 వారాలు అయితే మన దేశం దివాళా తీసేసే పరిస్థితి వచ్చేస్తుందంట. అప్పుడు ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టేశారంట మన దేశ ప్రధాని వీళ్ళందరూ. ఇక ఏం చేయాలో వీళ్ళు అర్థం కాని టైంలో వీళ్ళు ఏం చేశారంటే 0 ట్యాక్స్ అనే పాలసీ తెచ్చారంట. వేరే దేశ కంపెనీల వాళ్ళు మా దేశానికి వచ్చి వ్యాపారాలు చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ ట్యాక్స్ కూడా లేదు అని ఒక ట్యాక్స్ ఆ ప్రధాని, చాలా తెలివైన ప్రధాని ఆయన అలా చేస్తే, మన్మోహన్ సింగ్ ఆయన అలా చేసేసరికి చాలా వేరే దేశస్తులు పెట్టుబడులు పెట్టడానికి మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే, పెట్టుబడులు పెట్టినప్పుడు ధనం వచ్చేది కదా దేశంలోకి. అలాగా ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ నుంచి మన దేశం మళ్ళీ పైకి లేవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆర్థిక వ్యవస్థ లేనప్పుడు దేశం ఏమైందంటే కుప్పకూలిపోయే పరిస్థితులు వస్తాయి. దేవునికి స్తోత్రం. అసలు ఏమీ లేని చోటను కూడా అద్భుతం చేయడంలో యేసుక్రీస్తు స్పెషలిస్ట్. ఎలా చెప్తున్నారండి ఈ మాట అంటే దానికి సమాధానం చెప్తాం. మీరు చెప్పండి. ఏమీ లేని చోటనే కార్యం చేస్తాడు యేసయ్య. ఎలా చెప్తున్నావు అమ్మా చెప్పనా? కానా వివాహంలో కేవలం నీళ్ళే ఉన్నాయి. అక్కడ ఏమి అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అయ్యా అంటే యేసయ్య ఏమన్నాడు? యేసయ్య అక్కడ ఆ రాతి బాణలను నీళ్లతో నింపమన్నాడు ముందు. దేవునికి స్తోత్రం. నీళ్ళు అన్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా ఇంకేమన్నా పాలు కానీ అన్నది అమ్మంటే ఎక్కడే ప్రభు అని డబ్బులు అందరూ రాజుగారు అంటే ఒకసారి అందరూ పాలు తీసుకొచ్చి గంగాళంలో పోయిందంటే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నేను ఒక్కనే కదా నీళ్లు తీసుకెళ్ళేది, అందరూ పాలే కదా తెచ్చేదని అందరూ నీళ్ళే తెచ్చారంట. అలాగే ఏం చేశారంటే వాళ్ళు నీళ్లు తెచ్చి ఆ గంగాళాల్లో ఆ యొక్క రాతి బాణల్లో పోస్తుంటే 6 రాతి బాణలు అయి పెద్ద పెద్ద బాణలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రాతి బాణల్లో పోస్తే నీళ్లు నింపిన తర్వాత ప్రభు ఏం చేశారంటే అక్కడ ఇలాగ చేతులెత్తి ఆ నీళ్ల మీద ఇలా ప్రార్థన చేసి ఆ నీటిని ఏం చేశారంటే ద్రాక్షరసంగా మార్చేశాడు యేసయ్య. కానా వివాహంలో మొట్టమొదటిగా యేసయ్య చేసిన సూచక్రియ అద్భుతం ఇదే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు మొట్టమొదటి చేసిన అద్భుతం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు నమ్మితే నీ యొక్క నీళ్లు లాంటి స్థితిని దేవుడు మధురంగా మార్చేయగలరు. ఆమేనా? మధురంగా మన జీవితాన్ని మార్చేయగలరు యేసయ్య. ఆమేనా? యేసయ్య
నన్ను సేవకు పిలిచినప్పుడు పిలిచాడు కాబట్టి నేను లోబడ్డాను కాబట్టి దేవుడు ఈ రోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఒకవేళ నేను లోబడలేదనుకోండి, నా జీవితం అక్కడే ఉంది. మీ మొఖాలు నేను, నా మొఖాలు మీరు, కొంతమందిని చూద్దాం, ఎంతమంది కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుని మాటకి నేను లోపడ్డాను కాబట్టి ఈ రోజున ఈ ధ్యాన సేవకుడు ఎక్కడో భూమి యొక్క కొనల్లో, భూమి యొక్క అడుగు భాగాన ఉన్నవాడు ఈ రోజున అనేక మందికి తెలిసేటట్టుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి లోపడితే నీ జీవితం మధురంగా మార్చబడిపోద్ది. ఆమేనా? దేవుని మాట నువ్వు వింటే నీ యొక్క నీళ్లు లాంటి నీ స్థితి ద్రాక్ష రసం లాగా దేవుడు మార్చేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దేవుని స్తోత్రం. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసి ఇంకోటి ఏంటి తెలుసా, నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని చోటన కూడా అయిపోయాక కూడా దేవుడు నడిపిస్తున్నారు. కానీ ఏనండి, తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేని చోట్ల కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేనా? ప్రభు నన్ను మార్చాక ఒక రోజున ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నానండి. కృష్ణా జిల్లా ఒక చోటకి నేను మా పిల్లచి పాస్టర్ గారితో కృష్ణా జిల్లా ఒక చోట ఒక ఊరు వెళ్ళాను. సడన్గా నాకు జంగారెడ్డిగూడ నుంచి ఆర్టీ ఆఫీస్ కాడ మీకు లైసెన్స్ వచ్చిందని ఫోన్ చేశాను. టయానికి పాస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు లేవు. ఒక 20 రూపాయలు ఎంతో ఉన్నాయి. ఆ 20 రూపాయలు ఇచ్చాడు చేతిలోకి. ఆయన బండి ఇచ్చాడు. ఆ బండి వేసుకుని వస్తున్నా. ప్రభా, ఈ బండిలో పెట్రోల్ ఎక్కడ అవ్వకూడదు ప్రభా. అప్పుడు నా విశ్వాసం అంతంతగా ఉండేది. అప్పుడే మారానుగా, పెద్దగా నాకు తెలియదు. ఎక్కడ అవ్వకూడదు అనుకుంటూ వస్తుంటే ఏలూరు ఆ యొక్క ఫ్లైఓవర్ హైవే కాడికి వచ్చేసరికి ఇబ్బంది ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా వింటలేదా? బండి ఆగిపోయింది. ఎలాగా 20 రూపాయలు పెట్రోల్ కొట్టితే బండి వెళ్ళదు. పొంగు కూడా చూస్తే ఎక్కడో ఎదురుంది టర్నింగ్లో. ఎలాగా ఏం చేద్దాం అని ఆలోచించి నాకేమనిపించింది, బంకులోకి వెళ్ళి నా సెల్ ఫోను చిన్నది కీప్యాడ్ ఫోన్, నాది ఫోన్ తాకాడ పెట్టి అక్కడ పెట్రోల్ తెచ్చుకుందాం. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అటయ్యాను. దేవుని స్తోత్రం అని అనుకుంటా వెనక వాళ్ళు టాటా మ్యాజిక్ వస్తుంది. మ్యాజిక్ కాప్ అని ఎక్కుదాం. ఎక్కడో బంక్ ఎదురు ఉంది. మరి ఎలాగే 20 రూపాయలతో ఎదురు దాకా వెళ్దాం. ఎక్కి మ్యాజిక్లో ఎదురు కూర్చుంటే అదే మ్యాజిక్లో మా నాన్నగారు ఉన్నాడు. నేను ఏ మ్యాజిక్ కాపానో వ్యానం, అదే వ్యాన్లో మా నాన్నగారు అడిగి కూర్చున్నాడు. నేను ఈ వ్యాన్ ఆయనతో, అన్న ఈ బండి ఎంత అవుతుంది, కాగితాలు ఎంత అవుతుంది అని అడుగుతుంటే నా మాటని మా నాన్నగారు అడిగిరిగి ఉన్నవాడు. ఇడిదిరిగి ఎక్కడున్నావు, ఏమైంది అన్న? ఏమవటం కాదు నాన్న, బండి నేను అక్కడి నుంచి కృష్ణా జిల్లా వెళ్ళి వస్తుంటే బండి ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది, ఎదరికెళ్ళి బంకులో తాగాడు పెట్టుకుని తెద్దామని ఇది ఎక్కాను, భలే దొరకో డబ్బులు ఏమైనా ఉన్నాయా నాన్న అన్న. భలే దొరకడంగా దేవుడు అందులో ఉంచాడు మా నాన్నగారు నా కోసం. ఆయన అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఏలూరు కోర్టుకి వెళ్ళి వస్తున్నాడు ఆయనకి. దేవుని స్తోత్రం. ఏమన్నా ఉన్నాయా నాన్న అంటే మా నాన్నగారి దగ్గర 400 రూపాయలు. వెంటనే 150 రూపాయలు తీసి నాకు ఇచ్చాడండి. ఇలాంటి కార్యాలు ఎక్కడైనా యేసయ్య అద్భుత కార్యాలు చేస్తాడండి. ఆమేనా? ఏదైనా చేస్తాడు యేసయ్య. ఆమేనా? నమ్మితే నువ్వు ఊహించలేని స్థితిలో నుంచి దేవుడు కార్యాలు మొదలైపోతాయి. నువ్వు గ్రహించలేని కార్యాలు, ఊహించలేని వ్యక్తుల ద్వారా దేవుడు ఈ దగ్గరికి సహాయం పంపించాడు. ఆమేనా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలవు, ఎప్పుడైనా చేయగలడు.
కొద్ది వాక్యం దీవించును గాక. సాధారణంగా 3 విషయాలు గుర్తున్నాయా? మొదటిది ఏమవ్వాలి? మొదటిది ఏమవ్వాలి? పరిశుద్ధపరచుకోవాలి. రెండోది ఏం చేయాలి? దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ఆరాధనలో. మూడోది ఏం చేయాలి? ఎక్కువ పాయింట్లు చెప్తే మీకు గుర్తుండమని సింపుల్గానే చెప్పాను. మూడోది విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు చేసేస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అద్భుతాలు ఇవన్నీ చేసేది ఎందుకోసం అంటే దేవుడు నువ్వు మారు మనసు పొందడామని చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, మా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు నాయన. అయ్యా ఇదిగోనైనా నా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. అయ్యా మమ్మల్ని విశ్వాసంతో నింపండి నాయన. అయ్యా ఇవన్నీ మా జీవితంలో జరిగించేది కేవలం మారు మనసు కోసమే నాయన. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమార్తె, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఇదిగో రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు జరిగించిన కనుక ఇదిగో ఈ రోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అని యెహోషువ అంటున్నాడు. ఇదిగో నీవు పరిశుద్ధపరచుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇదిగో మీలో పరిశుద్ధాత్మని అనుగ్రహించి, మీలో ఆత్మను అనుగ్రహించి అద్భుతాలు జరిగించేవాడు ఆయనే. ఇదిగో నువ్వు ఆరాధనలో పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీకు అద్భుతాలు జరిగాయి. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇదిగో దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు. ప్రభా అయ్యా నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో కోతి తప్పిపోయింది. ఇదిగో ఆ పాస్టర్ గారు చాలా వేదన పడ్డాడు. అయ్యా ఇదిగో ఇక ఆ కోతికి నాకు రుణం తీరిపోయింది అని అనుకున్నాడు. తప్పిపోయిన కోతిని దేవుడు మళ్ళా తీసుకున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడంట, తప్పిపోయిన నీ కోతిని తీసుకొచ్చిన వాడిని ఇదిగో నీ కుమార్తెని వివాహం నేను జరిగించలేదా అన్నాడంట యేసయ్య. ఇదిగో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అమ్మా. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు అద్భుతం చేస్తానంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇదిగో నీ ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచుకో. ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడు. ఇదిగో దేవుని అందరి విశ్వాసం చేత నింపబడు. ఇదిగో నీ జీవితంలో మారు మనసు పొందు. పరాజైన బెస్సేదా వలె నువ్వు ఉండొద్దు. ఇదిగో నువ్వు తూరు సీదోన్ల వలె ఇదిగో నువ్వు మారు మనసు పొందితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. విత్తబడిన వాక్యాన్ని బట్టి అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు. ప్రభానికి ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతోనే మాట్లాడాడు.